బాపట్ల జిల్లా బల్లికుర్వ తహసీల్దార్ కార్యాలయంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్టు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం సాయం చేస్తుంది అన్నారు. ప్రజా ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజా ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైందని మంత్రి ఆరోపించారు. ఎస్పీ గారు చెప్పి ఆపేరు దాన్ని మళ్ళీ ఆ పిల్లలు దొరికారు మళ్ళీ రెక్టిఫై చేస్తున్నారు. అది సమస్య కాదు. చిన్న చిన్న జరిగినప్పుడు ఒక రోజు ఆగితే మళ్ళీ రెక్టిఫై అవుతుంది. ఏదన్నా ఒకరోజే లేదు, ఏదన్నా కాలంలో కనుక సరిగ్గా నీళ్లు పారకపోతే ఇమీడియట్ గా రిపేర్ చేయించాలనుకుంటే కనుక ఇమీడియట్ గా మన దృష్టికి తీసుకొచ్చి ఇమీడియట్ గా కాలంలో ఆపి ఒక రోజు అవసరమైతే కాలంలో ఆపి నాశాంతం తీపించి కాలంలో నీళ్ళు పారిస్తాం. మనం కొన్ని కాలంలో చేశాం కదా. అట్లానే ఏదైనా మిస్ అయ్యింది ఉంటే మన వాళ్ళకి చెప్పండి. ఇమీడియట్ గా మన వాళ్ళు కూడా ఉన్నారు, ఊర్లో కూడా మన వాళ్ళు కూడా ఉన్నారు. ఇమీడియట్ గా చెప్పండి, ఇమీడియట్ గా కాలం రిపేర్ చేయించి ఇమీడియట్ గా నీళ్ళు పారిస్తాం. మీరు కాగితం మనకు పెట్టేటప్పుడు ఇది కలెక్టర్ గారికో అది మీ ఆఫీస్కి పెట్టే కాగితం మాకు కూడా ఇమీడియట్ గా పెడితే ఇమీడియట్ గా మనం పంపించేస్తాం. దగ్గర ఇబ్బంది లేకుండా ముందే ఉంటాం. అలానే రవి ప్రాపర్టీ అనేది ఈరోజు ఏం చేస్తాం.